హాయ్ అండి. ఇవైతే చిక్కుడుకాయలండి. మా చెట్లకే మా ఇంట్లోనే కాసాయి. ఇంకా అన్నీ కోయగా అక్కడక్కడ మాకు అందకుండా పైన ఉన్న కాయలన్నీ అన్నీ గ్యాదర్ చేసి తీసుకున్నాము. ఇంకా అన్నీ పూర్తిగా ఎండిపోయాయండి. ఇప్పుడు పక్కన పడేసాను. ఇంకా వాటిని ఈరోజు గింజలు బయటికి తీద్దామని పున్న ఉన్న రోకల బండతోని మొత్తం రోట్లో వేసి పోటు వేసానండి. ఇంకా అవి గింజలన్నీ బయటకు వచ్చేసాయి. పొట్టంతా నలిగిపోయిందండి. ఇవి చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయి. మంచి ప్రోటీన్ ఫుడ్. ఎప్పుడంటే అప్పుడు మనం గుగ్గిలు వండుకోవచ్చు. కూరల్లో కూడా నానబెట్టి ముందు రోజే నైట్ నానబెట్టుకోవాలండి. 12 గంటలు నానితే మంచిగా మళ్ళీ యథావిధిగా చిక్కుడు గింజలు అప్పుడే కాసినవి ఉన్నట్టే ఉంటాయండి. ఎప్పుడైనా మనం వాడుకోవచ్చు వీటిని. నేను ఇంక ఇలాగే 12 గంటలు నానబెట్టుకున్నానండి. వాటిని కుక్కర్లో వేసుకున్నాను. దానికి సరిపడా నీళ్లు పోసుకొని దాంట్లో కాసింత కల్లుప్పు వేసుకున్నాను. ఇంకా స్టవ్ మీద పెట్టుకొని 7-8 విజిల్లు దాకా రానిచ్చానండి. ఇంకెలా 7-8 విజిల్లు వచ్చాక మెత్తగా నానిపోయాయండి గింజలు. ఇంకా వీటికి కొంచెం పోపు వేసుకున్నానండి. చాలా బాగుంటుంది. మనకి ఏమన్నా లేనప్పుడు స్నాక్స్గా కూడా సాయంత్రం చేసుకొని తినొచ్చండి. కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆవాలు, వెల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కరివేపాకు వేసి కొంచెం మగ్గనివ్వాలండి. చివరిలో చిటికెడంత పసుపు వేసుకుని మనం ఉడికించుకొని చిక్కుడు గింజలు వేసి కాస్త లైట్గా ఉప్పు చల్లుకోవాలండి. మనం ఆల్రెడీ ముందే కుక్కర్లో ఉప్పు వేసాం కాబట్టి తక్కువే పడుతుంది. చివరిలో కొత్తిమీర వేసుకొని కలుపుకొని తినేయటమేనండి. ఇవి చాలా బాగుంటాయి. బలాన్ని కూడా ఇస్తాయి. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.